హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్కి అయితే మేము మా అమ్మగారి ఇంటికి వచ్చాము. మేము అందరం కలిసి ఈ డేని ఎలా స్పెండ్ చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము అనేది ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు. బట్ అంతకన్నా ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫైనల్గా అయితే కైలాస కోనకైతే చేరుకున్నాము. యాక్చువల్గా ఈరోజు మా ప్లాన్ అయితే సదాశివ కోనకి వెళ్దామని, బట్ ఈరోజు న్యూ ఇయర్ కావడంతో చాలా రష్ ఉంటుందంట. సో రావడానికి లేట్ అయిపోతుందంటే మళ్ళీ మేము కైలాస కోనకి అయితే ప్లాన్ చేసాము. కైలాస కోన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి మనం వెహికల్ అయితే తీసుకెళ్ళలేము. సో ఇక్కడ పార్క్ చేసేసి ఒక 200 మీటర్స్ వరకు మనం నడవాలి. అక్కడ కొండ కనిపిస్తుంది కదా, సో అక్కడే వాటర్ ఫాల్ ఉంది, అలాగే టెంపుల్ కూడా అక్కడే ఉందన్నమాట. సో ఇప్పుడైతే వెహికల్ని పార్క్ చేసేసి మనం నడుచుకుంటూ వెళ్దాం. స్టార్టింగ్లోనే మా పాప ఏడవడం మొదలు పెట్టేసింది. అసలు ఏమైందంటే పాపకి బాబుకి మ్యాంగో పీసెస్ కావాలంటే ఒక్కొక్క పీస్ తీసిచ్చాం. మా పాపకు ఒకటి, మా బాబుకి ఒకటి. మా బాబు ఏమో మా ఆయన చేతిలో ఉన్నాడు, తింటూ ఉన్నాడు. మా పాప చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే పక్కనే ఒక కోతి వచ్చి లాక్కునేసింది. పాప మ్యాంగో పీస్ పోయిందని చెప్పి పాప ఏడుస్తుంది. మళ్ళీ కూడా తీసిలేదు. నేను మళ్ళీ తీసిచ్చాను అనుకో, మళ్ళీ కోతి వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంది, మళ్ళీ ఏడుస్తావు. ఇది మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకు చెప్పు? సో అందుకనే మనం ఇక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ తీసిస్తాం. ఓకేనా? కోతుందా? దారి పొడవున కోతులు ఉన్నాయి. డాడీ ఊపు, డాడీ డాడీ కాదు, అది నేనేం చేసింది. తిరుపతి నుంచి కైలాస కోనకైతే ఆల్మోస్ట్ 45 కిలోమీటర్స్ ఉంది. మాకైతే 1 అవర్ పట్టింది అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. అలాగే పేరులోనే ఉంది కైలాస కోన అని. ఇక్కడ శివాలయము అలాగే వాటర్ ఫాల్ రెండు కూడా ఫేమస్. ఇప్పుడైతే మనం ముందుకెళ్ళి చూద్దాము. ఫ్యూ స్టెప్ ఎక్కగానే మనకైతే ఒక పెద్ద పుట్ట కనిపిస్తుంది. సో పుట్ట చాలా బాగుంది, చాలా పెద్దదిగా ఉంది. అలాగే నేను ఇంకా చాలా దూరం నడవాలేమో అనుకున్నాను, బట్ ఆల్మోస్ట్ ఒక 20 స్టెప్సే ఉంది. మనం 20 స్టెప్స్ ఎక్కితే చాలు మనకైతే కోన కనిపిస్తుంది. వాటర్ ఫాల్ చాలా బాగుంది. అసలే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఇంకా వాటర్ ఫాల్ దగ్గర అయితే ఇంకా చల్లగా ఉంది. వాటర్ ఫాల్ పక్కనే మనకి ఇక్కడ ఓ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడే టెంపుల్ ఉంది. కొండ లోపల ఉంది టెంపుల్. పైన వాటర్ పడే ప్లేస్కి అయితే మేము వెళ్దాం అనుకున్నాం కానీ, బట్ అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. అది కాకుండా అక్కడ వాటర్ పడి అక్కడ కొంచెం పాచి పట్టేస్తుంది. సో స్లిప్పరీగా ఉంటుంది. ఎందుకు లేనిపోయిన ఇబ్బంది అనుకుని మేమైతే కిందనే కాసేపు పాపను ఆడిపిద్దామని పాపనైతే తీసుకెళ్తున్నాను. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. కైలాస కోనకి రావడం ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా మాకు దగ్గరుండే ఏదైనా వాటర్ ఫాల్ ఉంది అంటే అది తలకోన. తలకోనలో ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటుంది. ఇయర్ పొడవునా వాటర్ ఉంటుంది. కొన్ని వాటర్ ఫాల్స్ ఎలా అంటే సమ్మర్ సీజన్లో వాటర్ ఇంకిపోతాయి, రావు. బట్ తలకోనలో అలా కాదు. సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్, ఏ సీజన్ అయినా కూడా మనకి వాటర్ పడుతూనే ఉంటుంది. సో వీలైతే మీకు నేను ఒకసారి తలకోనని కూడా విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మా పాపకి వాటర్ కనిపిస్తే చాలు చాలా ఎగ్జైట్ అయిపోతుంది. సో ఎప్పుడెప్పుడు వాటర్లో తడుగుదామా అని రెడీగా ఉంటుంది. కాకపోతే మా పాపకి వేసిన డ్రెస్ అయితే అస్సలు కంఫర్ట్గా అనిపించట్లేదు. ఇలా ఉంటుందని నేను ఎక్స్ట్రా అయితే ఒక డ్రెస్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే వాటిని వేర్ చేసి పాపని వాటర్లో ఆడిపిస్తున్నాను. పాప బాగా ఎగ్జైట్గా బాగా ఎంజాయ్ చేసి ఆడుతుంది. పాపని ఇక్కడ కాసేపు ఆడిపించుకున్నాక మేము పైకి వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుని వచ్చేసాము. దర్శనం చేసుకుని రిటర్న్ వస్తుంటే మాకైతే చిలక జ్యోతిష్యం అయితే కనిపించింది. మామూలుగా చిలకలు కనిపిస్తుంటాయి ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మాకు చిన్న ర్యాబిట్ లాగా ఒక అనిమల్ కనిపించింది. ఇది ర్యాబిట్ లాగే ఉంది, బట్ దీని పేరు అయితే నాకు తెలీదు. మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ చేయండి. సో చాలా డిఫరెంట్గా, అది ఫస్ట్ టైం మేము ఇలాంటి ఒక అనిమల్ జ్యోతిష్యం చెప్పడం చూస్తున్నాము. ఇది ఎలుకనా లేకపోతే ర్యాబిట్టా అర్థం కాలేదు. నాకు తెలిసి రెండు మిక్స్ అయిన ఒక ఫ్యామిలీ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే దారిలో బోల్డ్ అని షాప్స్ ఉన్నాయి. మా పాప చేతికి అయితే గోరింటాకు పెట్టించుకుంది. మా బాబు ఏదో చిన్న బొమ్మ తీసుకున్నాడు.
కైలాస కోన చూసుకో. ఏ సాషా పోదాం రండి. ఎక్కడ పోలా, అన్నీ అయిపోయింది, ఇంకెక్కడిని పోదాము. కైలాస కోన అయితే మనం దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ పక్కనే మనకి నారాయణ వనం అని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడు అక్కడికి అయితే వెళ్దాము. ఫైనల్గా వెంకటేశ్వర స్వామి దేవాలయంకి అయితే మనము చేరుకున్నాము. ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ డే కావడంతో అన్ని టెంపుల్ కూడా చాలా బిజీగా ఉంది. ఇప్పటికే టైం 2 అయిపోయింది, లంచ్ టైం కూడా దాటేసింది. బట్ ఫస్ట్ మనం దర్శనం చేసుకుని ఆ తర్వాత లంచ్ చేద్దామని మేము వెయిట్ చేస్తున్నాము. బట్ ఈలోగా పిల్లలకైతే ఏదన్నా జ్యూస్ తాపిద్దామని మేమైతే ఒక సైడ్ ఆగి పిల్లలకి జ్యూస్ తాపించి ఆ తర్వాత దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామిని అయితే మేము దర్శనం చేసుకుని వచ్చేసాము. సో లోపలికి మొబైల్ అయితే నాట్ అలౌడ్. సో లోపల మేము ఏం వీడియోలు తీయలేకపోయినాము. దర్శనం చేసుకుని బయటికి రాగానే బయట ఉప్పుతో వెంకటేశ్వర స్వామిని చాలా బాగా డ్రా చేశారు. సో ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి ఇలా అయితే డ్రా చేశారు. సో చూడ్డానికైతే చాలా బాగుంది. అలాగే లెఫ్ట్లో వచ్చిన దగ్గర నుంచి బోల్డ్ అనే టవల్స్, శారీస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఏంటని అడిగితే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అంట. సో ఈ ఊర్లో అయితే స్పెషల్ హ్యాండ్లూమ్స్. సో వచ్చిన దానికి గుర్తుగా ఉండాలని మేము కూడా ఒక టవల్ అయితే తీసుకోవాలని చూస్తున్నాము. ఈ కలర్ అయితే మాకు నచ్చింది, బ్లూ కలర్ ఒకటైతే తీసుకుందాము. సో చాలా తక్కువ కాస్ట్, 40 రూపీస్ నుంచి మనకి కాటన్ టవల్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. టవల్స్ కాకుండా మనకి ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయి. సో అన్ని కూడా కాటన్ శారీస్, అలాగే హ్యాండ్లూమ్ శారీస్. ఒక్కొక్క డిజైన్స్ కూడా మనకి చాలా యూనిక్ గా ఉంది. ఎవరికన్నా హోల్సేల్ గా కావాలి అనుకుంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. సో టైం అయితే 3:30 అయిపోయింది. లంచ్ టైం కూడా ఎప్పుడో క్రాస్ చేసేసాము. పిల్లలకి జ్యూసెస్ తాపించాము అంతే. సో దగ్గరలో ఏమన్నా ఇప్పుడు మంచి హోటల్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి లంచ్ అయితే చేయాలి. సో పుత్తూరు నుంచి తిరుపతి హైవేలో మాకు పెద్దగా డాబాలు కనిపించట్లేదు, హోటల్ కూడా కనిపించట్లేదు. ఇంకా మేము తిరుపతికి వెళ్ళి అక్కడ ఏమన్నా హైవేలో దాబాలు ఉంటే మేము ఫుడ్ అయితే తినాలి. కాళహస్త్రి హైవే రోడ్లో దారులు ఫ్యామిలీ దాబా అని ఒకటైతే కనిపించింది. సో ఫుడ్ రేటింగ్స్ అన్నీ కూడా బాగుంది అని తెలిస్తే సో ఇక్కడికైతే వచ్చాము. ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది, పక్కనే పచ్చటి పొలాలు ఉన్నాయి. సో ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మేము ఏం ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నామంటే రోటీ, అలాగే పాలక్ పన్నీర్, వాటితో పాటు మష్రూమ్ కర్రీ. సో ఫస్ట్ అయితే వీటిని ట్రై చేద్దాం అనుకుని మేమైతే ఆర్డర్ చేసాము. సో చాలా లేట్ అయిపోయింది కదా, మా బాబుకు కూడా బాగా ఆకలేసేస్తుంది. మామూలుగా మేము తినిపిస్తే కానీ తినడు, బట్ లేట్ అయిపోయింది కాబట్టి వాడే తీసుకొని తినేస్తున్నాడు. రోటీతో పాటు మేము మష్రూమ్ ఫ్రైడ్ రైస్, అలాగే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే మేము ఆర్డర్ చేసాము. టైం ఇప్పటికే 4 అయిపోయింది. సో చాలా లేట్ అయిపోయింది కాబట్టి మేము సరిగ్గా తినలేకున్నాము. చాలా ఇంక పోదాం పద. సర్లే రావే పోదాము. I have one stick. లంచ్ అయితే చేసేసాము. టైం అయితే ఇప్పుడు 5 అవుతుంది. యాక్చువల్గా కాఫీ తాగే టైంలో లంచ్ చేసాము. పొద్దుటి నుంచి తిరిగి బాగా హెడేక్గా ఉంటే ఇంకా కాఫీ తాగుదామని పక్కనే హైవే దగ్గర మనకి ఒక ఇరానీ కేఫ్ ఉన్నింది. సో అక్కడికి వచ్చి మేమైతే టీ తాగాము. ఏ టైంలో చేసేది ఆ టైంలో చేస్తేనే బాగుంటుంది. 4:30కి మేము లంచ్ చేసి 5 o'clockకి టీ తాగుతున్నాం. నువ్వేంట్రా హీరో. మా ఆయన ఫీలింగ్ ఏంటంటే కాఫీ తాగాల్సిన టైంలో లంచ్ చేసాము అనేది ఆ బాధ అయితే ఆ ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఏం చేద్దాము, సమ్ టైమ్స్ ఇలాంటి స్పెషల్ డేలో కొన్నిసార్లు అలా లేట్ అవుతూ ఉంటుంది. సో ఫైనలీ ఆల్ ఇస్ వెల్ అనమాట. సో ఈరోజు అయితే మేము మా డేని ఇలా స్పెండ్ చేసాము. ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము అంతే. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో అయితే మీకు నచ్చి ఉంటే నాకైతే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.